అమ్మాయి కోసం ఎక్కడో ఎందుకు వెతకడం? ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడే ఉందిగా. ఇక్కడే ఉందా? నువ్వు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఓ, మీకు అసలు ఏమీ తెలీదన్నట్టుగా నాటకాలు ఆడకండి. నిజంగానే నాకేమీ తెలీదు అర్చన. ముందా అమ్మాయి ఎవరో చెప్పు. నాకు తెలిసిన అమ్మాయేనా? తను మీకు చాలా బాగా తెలిసిన అమ్మాయి. అదేనండి, మన శ్రీవాణి. ఎవరన్నావు? మన శ్రీవాణినా? దేవా అన్నయ్య కోసం సరైన అమ్మాయినే వెతికి పట్టుకున్నావు నువ్వు. అదేంటి, మన శ్రీవాణి పెళ్లికి పనికిరాదా ఏంటి? అయ్యో, తను పెళ్లికి పనికిరాదు అని నేనేం అనలేదు. దేవా అన్నయ్యకి అన్నీ తెలిసిన ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. కానీ శ్రీవాణి ఇంకా చిన్నపిల్లలాగే ఉంది. తనింకా చాలా ఎదగాలి అర్చన. అదంతా పెళ్ళైన తర్వాత మారిపోతుందిలేండి. కావాలంటే మా వాళ్ళని అడగండి. నేను కూడా మన పెళ్ళయ్యేంత వరకు శ్రీవాణిలాగా అలాగే ఉండేదాన్ని. ఇప్పుడు తన గురించి మీరెలా అన్నారో నా గురించి కూడా అందరూ అలాగే అనేవారు. కానీ ఇప్పుడు మీకు అలా అనిపిస్తుందో చెప్పండి. అది కాదు, అయినా ఇలా చూడండి, పెళ్ళయ్యేంత వరకు చాలా వరకు ఆడపిల్లలు ఇలాగే ఉంటారు, ఏమీ తెలియని చిన్నపిల్లల్లాగా. నిజానికి నా ఉద్దేశం ప్రకారం ఏమీ తెలియకపోవడమే చాలా మంచిది. ఏదేమైనా దేవాన్ని ఇష్టపడాలి కదా. మనం చెప్పేం ప్రయోజనం ఉంటుంది? బావగారికి కూడా మనసులో ఇష్టం ఉందండి. అందుకనే కదా నేను మీతో చెప్తున్నాను. ఒకసారి మీరే ఆలోచించి చూడండి. ఇన్ని రోజులు ఆడవాళ్లు ఎదురొస్తేనే చాలు అక్కడి నుంచి పారిపోయేవారు. అలాంటిది ఇప్పుడు మార్పు ఎందుకొచ్చింది? మన శ్రీవాణి వల్లే కదా. ఏంటి మీరు కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు? మరొక విషయం చెప్పనా? మేమిద్దరము అక్కా చెల్లెళ్ళం కావడం వల్ల మా మధ్య గొడవలు లేకుండా సంతోషంగా ఉంటాం. వేరే వాళ్ళు వస్తే మా మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుందిగా, కానీ మా మధ్య ఎప్పుడు ఏ గొడవ రాదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు అది ఎలా జరుగుతుంది చెప్పు. మీరు ఈ విషయం గురించి మంచి అవకాశం చూసుకుని మావయ్య గారితో దీని గురించి మాట్లాడితే చాలు. నేను చెప్తే నాన్నగారు వింటారా? మీరే ఒప్పించాలి. అది మీ బాధ్యత. తర్వాత అన్ని నేను చూసుకుంటాను. నేను వెళ్తాను, నాకు చాలా పనులున్నాయి. మీరు ఫోన్ మాట్లాడుకుని నెమ్మదిగా రండి. ఏమైంది? ఏదో విషయం చెప్పాలన్నా ఇంతవరకు చెప్పలేదు. విషయం ఏంటో చెప్పడానికి నువ్వు ముహూర్తం చూసుకుంటున్నావా ఏంటి? నాకు చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావంటే ఆయనకి ఎప్పుడు చెప్తావో ఏంటో. చాలే కాపవే, ఇలాగైతే నేనేం చెప్పను. సర్లే, నిన్ను ఏడిపించడానికి నాకు ఇప్పుడేగా అవకాశం దొరుకుతుంది. నేనన్నానని నాకేం చెప్పకుండా మనసులో దాచిపెట్టుకునే అవసరం లేదు. అదేంటంటే నేను ట్యూషన్ చెప్తాననే విషయం నీకు తెలుసు కదా. అవును తెలుసు. దాని గురించి మిగతా టీచర్లందరి మధ్య ఒక చర్చ జరుగుతోంది. అదేంటి? ఏముంది, నువ్వు ఫ్రీ టైంలో పిల్లలకి ట్యూషన్ చెప్తున్నావని. దాని గురించి మిగతా టీచర్లందరూ కుళ్ళుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ గురించి తెలిసిందే కదా. దీని గురించి ఆ సరళ టీచర్ అరుణ టీచర్తో చెప్తుంటే విన్నాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎన్ని డబ్బులొచ్చినా సరే ఇంకా ఇంకా కావాలని ఆశపడుతుంటారు. అందుకని దాని గురించి నువ్వు మైండ్లో పెట్టుకోకు, వదిలే. సరే కాని నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు. అదేం లేదు, నిన్ను కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యారు, అదే విషయం. ఫ్రీ సర్వీస్ కదా, ఎంతమంది జాయిన్ అయినా అందులో ఆశ్చర్యమే ఉండదు. ఈ స్టూడెంట్ అంతా చిన్నపిల్లాడేం కాదు. మరి ఎన్నో క్లాస్ చదువుతున్నాడు? మహా అయితే 9దో 10దో అయ్యుంటుంది. క్లాస్ చెప్తే ఆశ్చర్యపోతావు. అదేంటి వల్లి, నాకు తెలియని క్లాస్ ఏముంది అసలు? ఒకవేళ BA చదువుతున్నారా? ఏయ్, అంత పెద్ద చదువు చదువుకునే వాళ్ళు ఈ ఊర్లో అయితే లేరు. చెప్పు, ఎన్నో క్లాసు? సరిగ్గా చెప్పాలంటే 1వ క్లాస్ కూడా కాదు, అంతకంటే తక్కువ. LKG అని చెప్పొచ్చు. నీకేమైనా మతిపోయిందా ఏంటి? LKG పిల్లలకి నువ్వెందుకు క్లాస్ చెప్తున్నావు? నేను చెప్పాను కదా, అతను LKG పిల్లాడు కాదు. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవడం కుదరలేదు. అతను పాపం ఇప్పుడు చదువుకోవాలని వచ్చారు. కానీ ఈ విషయం గురించి ఎవరికైనా తెలిస్తే చదువు రాదు అని నవ్వుతారని మనసులో కాస్త భయం ఉంది. నువ్వు అసలు ఎవరి గురించి చెప్తున్నావు? అతను ఈ ఊరికి సంబంధించిన మనిషేనా?
అవును, అతను మనందరికీ చాలా బాగా తెలుసు. పైగా అతను మనకిష్టం కూడా. ఎవరై ఉంటారబ్బా? అతనెవరో నాకు కూడా తెలుసా? నీకు మాత్రమే కాదు, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ అతను చాలా బాగా తెలుసు. ఆ? జీవితంలో అన్ని సుఖాలు సౌకర్యాలు ఉన్నాయి కానీ చదువు మాత్రం అవ్వలేదు. అదే తలరాత. వాళ్ళెవరో చెప్పవే, అతనెవరో నేను కూడా తెలుసుకుంటాను. ఆ మనిషి ఎవరో చెప్తే నువ్వు నవ్వుతావు. తెలుసుకున్నాక నేనేమీ నవ్వనులే. ముందెవరో త్వరగా చెప్పు. ఏయ్, ఎవరు త్వరగా చెప్పవే. దేవా సార్. ఆ? ఆయన పేరు ఇలా చెప్పానో లేదో వెంటనే స్టాచ్యూ అయిపోయింది. ఏయ్, అయ్యో, నువ్విప్పుడేమన్నావు? ఏంటి దేవాసారా? అవును, దేవా సరే. కానీ నువ్వు దీని గురించి ఎవ్వరికీ ఏం చెప్పకూడదు. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నేను ఇదంతా నిజమని నమ్మలేకపోతున్నాను. అవును, దేవా సార్కి చదవడం రాయడం రాదు. ఇదెలా సాధ్యమవుతుంది? వాళ్ళకి సొంతంగా ఒక స్కూలే ఉంది, అయినా చదువుకోలేదా? అదేనే అసలు తలరాత అంటే. చదువుకోవాలనే కోరిక లేక కాదు, చదువుకునే స్తోమత లేక కాదు. సొంతంగా వాళ్ళకి స్కూల్ కూడా ఉంది. అయినా ఆయనకి చదువు రాకపోవడం ఆయన తలరాత. అసలేం జరిగిందో అది చెప్పు. అదొక ట్రాజిక్ స్టోరీ. ఈ కథ గురించి నాకింతవరకు తెలియనే లేదు. ఇంత బాధను మనసులో పెట్టుకుని దేవా సార్ చక్కగా నవ్వుతూ మన ముందు తిరుగుతున్నారు అంటే ఎవరూ కూడా నమ్మలేరు. ఆయనకి జరిగిన కథ గురించి విన్నాక చాలా బాధ అనిపిస్తోంది. ఈ కథ గురించి ఆయమ్మ నాకు చెప్పినప్పటి నుంచి నాకు నిద్ర పట్టలేదు. అంత ప్రేమగా చూసుకునే తల్లి అనుకోకుండా ఆయనకి దూరం అయిపోతే తట్టుకోవడం చాలా కష్టం. అందుకనే నేనొక నిర్ణయం తీసుకున్నా. చనిపోయిన వాళ్ళమ్మ మనసులో ఉన్న కోరికని నేను నెరవేర్చాలనుకుంటున్నాను. ఆవిడ కొడుకుని చదివించి అందరి ముందు అతను తలెత్తుకునేలా చేస్తాను. ఎవరు ఎన్నన్నా సరే నేను మాత్రం వెనకడుగేసేదే లేదు. మళ్ళీ నువ్విప్పుడు చేసేది ఒక పుణ్యకార్యం. నిజంగా నాకు నిన్ను చూస్తే అసూయగా ఉంది. నీలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి నాకస్సలు అవకాశమే దొరకడం లేదు. నీలాంటి మనసు ఇంకెవరికీ ఉండదేమో. దీనికి నీకు ఆ దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. అందరికీ మంచి జరగాలనే నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకంతా అర్థమైంది. ఈ మార్తాండపురానికి ఇంత మంచి టీచర్ని పంపించాలని ఆ దేవుడు నిన్నిక్కడికి పంపించాడు. వల్లి, నువ్విప్పుడు చేస్తున్న దానికి తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది. మీ ఇద్దరికీ కూడా అంతా మంచి జరుగుతుంది. మీ ఇద్దరినీ ఆ భగవంతుడే ఒక్కటిగా కలుపుతాడు. ఓహో, నువ్విక్కడున్నావా బాబూ? నేను నీకోసం ఈ టీ తీసుకుని ఇల్లంతా వెతుకుతున్నాను. ఇదిగో. అయినా నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? ఊరికే అయ్యమ్మా. ఇలా కూర్చుని సమయాన్నెందుకు వృధా చేస్తున్నావు? ఇంతకు ముందులా కాదుగా. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్న ఓ విద్యార్థివి. చదువుకోకుండా ఇలా ఊరికే కూర్చుని సమయాన్ని వృధా చేయకూడదు. ఈ సమయంలో నువ్వు నేర్చుకున్నవని ఒకసారి చదువుకుంటే బావుంటుంది కదా. అప్పుడే కదా నీకు కొత్తవి చదువుకోవడానికి వెళ్లేటప్పుడు ఏ సమస్య ఉండదు. ఇప్పుడెవరు వెళ్తున్నారు? అంటే నువ్వు వెళ్ళడం లేదా?
నేను వెళ్ళట్లేదు. నేను నీకు నిన్ననే చెప్పేశాను కదా. ఏంటి బాబు నువ్వనేది? నువ్వు నిన్నంటే నువ్వు ఊరికే అన్నావనుకున్నాను. నేను నిజంగానే చెప్పానా అమ్మా? ఒక్క రోజులోనే ఈ నిర్ణయం తీసుకోవడానికి అసలేం జరిగింది? దారిలో ఎవరో కొంతమంది చూశారు, వాళ్ళు నిన్ను చూసి నవ్వారు, అంతే కదా? నీకిది చిన్న విషయం అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం చిన్న విషయం కాదు. బాబూ, ఏం చేసినా సరే మనకు నచ్చినట్టుగా చెయ్యాలి. నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడు కావాలని వాళ్ళందరూ అనుకుంటే అలా నవ్వరు కదా. వాళ్ళెవరో నవ్వారని నువ్వు చదవడం మానేస్తే నష్టం ఎవరికో నువ్వే చెప్పు. చిన్న వయసులో నువ్వు చేయలేని పనిని ఈ వయసులోనైనా సరే చెయ్యాలి అనుకుంటే అంతే చాలు. ఇప్పుడు నువ్వు చదువుకోవడానికి వెళుతున్నావు అనేసరికి మీ నాన్న కళ్ళల్లో కనిపించిన సంతోషం నువ్వు కూడా చూసావు కదా. కొడుకు చదువుకోవడానికి వెళ్తున్నాడని తెలిసి సంతోషించిన ఆ తండ్రి మనసుకి ఒక్క రోజులోనే చదువు ఆపేశావని తెలిసిందంటే ఎంత బాధగా ఉంటుందో నువ్వే ఆలోచించు. నేను చెప్పింది ఆలోచించు. నీ గురించి ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు దాని గురించి ఆలోచించుకో. బాబూ, నాన్నకు తెలిస్తే ఆయన బాధపడతారు. వెళ్ళు బాబూ. ఇక్కడే ఉంటే ఆయమ్మ ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి. టైం అవుతోంది, త్వరగా వెళ్ళు. కొన్ని రోజులు ఇలాగే వెళ్ళొస్తే ఆ తర్వాత ఏ సమస్య ఉండదు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బాబు చదువు కూడా పూర్తయిపోతుంది, పెళ్లి కూడా జరుగుతుంది. దేవా, ఎక్కడికి వెళ్తున్నావు బాబు? చేతిలో పుస్తకమేనా? ఆ, పుస్తకం పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు? చేతిలో పుస్తకం, పాకెట్లో పెన్ను, అంటే నేను విన్నది నిజమేనన్నమాట. ఏం విన్నారు? అదే, నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావని విన్నాను. ఇంత వయసు వచ్చిన తర్వాత నువ్వు ఆ పని చేయడం అవసరమా? బుక్ చూసిన ప్రతి ఒక్కరు ఇదే మాట అడుగుతున్నారు. పుస్తకం ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని. అందరికీ వేరే పనే లేదా? దీన్ని ఎక్కడైనా విసిరేద్దామంటే తిరిగి వెళ్ళాక ఆయమ్మ అడుగుతుంది బుక్ ఎక్కడా అని. అప్పుడు నేనేం చేయాలి? దేవబాబు, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఊరికేమన్నా వెళ్ళారా? ఇక్కడే ఉన్నాను కదా. అదేంటి షర్ట్కేమైంది? ఏంటది, బుక్కా? దాన్నెందుకు దాచిపెడుతున్నారు? అది చూడకూడని బుక్కా ఏంటి? ఆ, అయ్యో కాదు. మరెందుకు దాన్ని అలా మీరు షర్ట్లో దాచిపెట్టారు? అంటే ఎవరు చూడకూడని పుస్తకాలు ఈ మధ్య షాపుల్లో అమ్ముతున్నారు కదా, అటువంటి పుస్తకమేమో అనుకున్నాను, అందుకే అడిగాను. అటువంటిదేం లేదు. ఇదిగో, ఇది ఒక సాధారణ పుస్తకం. ఇదిగో, నువ్వే చూడు. మరి దీన్నెందుకు దాచిపెట్టుకున్నారు? దీన్ని నేను చేత్తో పట్టుకుని అటు ఇటు తిరగలేక షర్ట్లో పెట్టుకున్నాను అంతే. దానికి మీరు ఏదేదో అనుకుంటే ఎలా చెప్పండి? సరే, వస్తాను బాబు. దీన్ని ఇప్పుడు చేతిలోనూ పట్టుకోలేను, దాచిపెట్టే అవకాశం లేదు. ఈ ఊర్లో వాళ్ళందరూ ఇలాగే ఉన్నట్టున్నారు. ఎదుటి వాళ్ళ విషయంలో ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో. యా చల్ 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 मेरे साथी हम बन गए हैदराबादी నీది నాది ఒకటే జోడి. అన్నలా ఉన్నాడే. నువ్వెప్పుడు వచ్చావన్నా? అన్నా, ఏంట్రా, నాకు చెవులు వినిపిస్తున్నాయి. నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? ఈరోజు నీకు డ్యూటీ లేదా? డ్యూటీయా? నాకేం డ్యూటీ ఉంది? ఎవరైనా మంత్రులు వెళ్తున్నారనుకో,
వాళ్ళకు ముందు వెనక కూడా పోలీసులు కాపలాగా ఉంటారు కదా, అలా నువ్వు కొంతమందికి కాపలాగా వెళ్ళడం నేను చాలాసార్లు చూశాను. ఓ, ఈ రోజు నుండి నువ్వు నీ డ్యూటీని మార్చుకున్నావు కదా, దాని గురించి మర్చిపోయాను. టీచరు విద్యార్థి అదే కదా, అలాగైతే ఎవ్వరికీ అనుమానం రాదు. వెళ్ళేప్పుడు కాపలాగా ఉండక్కర్లేదు, బొంగరంలా తిరగక్కర్లేదు. టైం అయితే చాలు తిన్నగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, సాయంత్రం వరకు ఉండొచ్చు, ఎంతసేపు అయినా అక్కడే ఉండొచ్చు. ఎవరైనా అడిగితే చదువుకుంటున్నాను అనొచ్చు. అన్నా, ఎవరిచ్చిన ఐడియా అన్నదే? అసలేంటరా నీ ఉద్దేశం? ఇందాకటి నుంచి లొడలొడ వాగుతూనే ఉన్నావు. నేను చదువు గురించి మాట్లాడుతున్నాను. రే, దాని గురించి నాకు తెలీదు. ఆయమ్మ చేసిన పని అదంతా. నన్ను ఆయమ్మ బలవంతంగా అక్కడికి తీసుకెళ్ళక తెలిసింది. అన్నా, నేను తమాషాగా ఏడిపించాను గాని నువ్వు వెళ్ళి చదువుకోవడం నిజంగా చాలా మంచి విషయం అన్నా. ఈ పని నువ్వు ముందే చేసి ఉండాల్సిందే. ఈ రోజు నుంచి నేను అక్కడికి వెళ్ళట్లేదు చదవడానికి. వెళ్ళడం లేదా? అలా అంటున్నావేంటి? ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలతో కలిసి కూర్చొని చదవడం సరదా అనుకున్నావా? పైగా అక్కడికి వచ్చిపోయే వాళ్ళందరికీ నన్ను ఎగతాళి చేయడం ఒక పని అయిపోయింది. నీకు కూడా తెలుసుగా. నువ్వు కూడా నిన్న అక్కడ నన్ను చూసి పక్కపక్క నవ్వావుగా. అన్నా, ఎవరో ఏదో అనుకుంటారని నువ్వెందుకు ఆలోచిస్తావు? నువ్వు చదువుకో అన్నా. నిన్న జరిగింది చాలు చిన్నా, ఇక నా వల్ల కాదు. అన్నా, చదువు అంత సులభం కాదు, కష్టపడి చదవాలి. నువ్వు చెప్పేది వింటుంటే కష్టపడి చదివి చాలా గొప్పవాడివయ్యావు అన్నట్టుగా ఉంది. ఊరికే బుర్ర తినకుండా వెళ్ళి పని చూసుకోరా. సరే, నువ్వు ఇప్పుడు కోపంగా ఉన్నావు, నేను తర్వాత వచ్చి మాట్లాడతానులే. వెళ్ళు. నువ్వు ఇది రాసావా? చూపించు. ఇదిగోండి పిల్లలు. అయ్యయ్యో, నెమ్మదిగా తీసుకోండి పిల్లలు, తోసుకోకండి, కింద పడిపోతాయమ్మా. మెల్లగా. చాలా బాగుంది, ఇవి చాలా రుచిగా ఉన్నాయి. సరిపోయింది, ఇక్కడున్నావా? ఇక లేచి ట్యూషన్కి పోనా? నీకు నేను తెలుగులోనే కదా చెప్పాను. ఇది చాలా బాగుంది. ఏదో నీకు తెలుగు తప్ప చాలా భాషలు వచ్చు అన్నట్టు. నీకు తెలుగు ఒకటే వచ్చు, రాయడం వచ్చా? చదవడం వచ్చా? చదవడం రాయడం రెండు రావాలని నేను ట్యూషన్కి వెళ్ళమనేది. ఓ, ఇప్పుడు నేను బాగా చదివి ఎవరి దగ్గర నుంచి అయినా పట్టా తీసుకోవాలా ఏంటి? ఇన్ని రోజులు నేను ఇలాగే కదా బతికాను, అందుకని ఇక మీదట కూడా ఇలాగే బతికేస్తాను. అన్నా, నీకు జీవితంలో ఇంకా పెళ్లి కూడా కావాలి కదన్నా. నీకేదైనా సంబంధం వస్తే అప్పుడు తల వంచుకొని నిలబడాల్సి వస్తుంది. అదే కనుక జరిగితే ఈ ఊళ్ళో వాళ్ళు నిన్ను మాత్రమే కాదు, మీ నాన్నగారిని కూడా అవమానిస్తారు. కాస్త నేను చెప్పేది వినన్నా. నువ్వు చదువుకోకపోతే జీవితం మొత్తం ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. చదువుకుంటే 2-3 రోజులే నీకు కష్టంగా ఉంటుంది. చదవడం రాయడం గనక వచ్చిందంటే అది మహాభాగ్యం కదా. నన్ను స్కూల్లో చేర్చినప్పుడు నేను ఎలాగైతే అనుకున్నానో ఇప్పుడు నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు. నువ్వు పుస్తకం తీసుకుని ట్యూషన్కి బయలుదేరడం అవమానంగా ఉంది కదా. నేను కూడా చిన్నప్పుడు అలాగే అనుకునేవాడిని. స్కూల్కి వెళ్లకుండా చేపలు పట్టడం అంటేనే నాకు ఇష్టం. స్కూల్కి వెళ్ళడం లేదని తెలిసాక నాన్న నన్ను బాగా కొట్టాడు. అవేం నాకు పెద్దగా తగలేదనుకో, ఆ దెబ్బలని దులిపేసుకున్నాను.